నెలకి ఎంత వస్తుంది? ఎంత నాకు 2,50,000 వరకు. వాట్ ఇస్ ద టర్న్ ఓవర్ అమ్మా? జిఎస్టీ 20,000 వరకు నెలకి పే చేస్తున్నాను సార్. టర్న్ ఓవర్ ఎంత ఉంది నెలకు? 2,50,000 వస్తుంది సార్. అంటే 25 లక్షలు 25 లక్షల సంవత్సరానికి. నేను ఒక 22 మందికి ఉపాధి కల్పించాను సార్. నేను ఉపాధి పొందుతూ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాను సార్. నాకు పిఎంఎఫ్ఎంఈ లోన్ శాంక్షన్ అయింది సార్. ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేస్తున్నాము? మొత్తం మార్కెట్ మొత్తం కూడా వెళ్తున్నాయి సార్. బై She's got a Japan export order, sir. మొన్ననే జపాన్ వచ్చింది సార్. 2-3 months లో చిన్న ప్రాసెస్ ఉంది. అది క్లియర్ అయిపోతే ప్యాకేజ్ మార్చి నేను జపాన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను సార్. ఏం వాడుతున్నావు రా మెటీరియల్స్ అన్ని? అనకాపల్లి బెల్లంని ఫేమస్ చేయాలని చెప్పేసి అది కొంచెం కనుమరుగు. ఆ బెల్లం కూడా మళ్ళీ ఆర్గానిక్ సార్. నేను కొంతమంది రైతులను అడాప్ట్ చేసుకున్నాను. ఆర్గానిక్ చేస్తున్నావు. బెల్లం కల్టివేట్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ కూడా నేచురల్ ఫార్మింగ్ లో తీసుకోకూడదు. అవే తీసుకుంటాం సార్. నియర్ బై గ్రామాల్లో ఏదో ఆర్గానిక్ వర్కౌట్ చేయండి మాట్లాడదాం. ఏంటమ్మా? సార్ నా పేరు చంద్రకళ, లోటస్ ఎస్ఎస్జీ సార్. నా టర్న్ ఓవర్ 30 lakhs వరకు ఉంది సార్. 30 లక్షలు 30 లక్షల టర్న్ ఓవర్ సార్. నేను నెలకి 1,00,000 నుంచి 2 లక్షల వరకు నాకు ఆదాయం వస్తుంది సార్. నువ్వు ఎంఎస్ఎంఏ రిజిస్టర్ చేసావమ్మా? చేసావా? ఎంఎస్ఎంఈ చేశాను. ఓఎన్డీసీలో ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాను. అది రిజిస్టర్ చేసుకున్నావు స్మాల్ స్కేల్ కింద? నువ్వు కూడా రిజిస్ట్రేషన్ చేసావమ్మా? సార్. అవుతుంది సార్. ఆన్లైన్ సార్ మీకోసం ఇది చేస్తాం. ఇది ఇప్పుడు మీకోసమే సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. వీళ్ళకి చూడమ్మా, వాళ్ళు రమ్మని డబ్బులు పే చేస్తాను వాళ్ళకి కరెక్ట్గా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మేము టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసామండి. మన దగ్గర తయారైంది. ఇంకా రికార్డ్స్ అవి కూడా నెంబర్ ఆఫ్ పాకెట్స్లో మనకు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ కామర్స్ ద్వారా ఓఎన్డీసీ యాప్ ద్వారా చాలా ఆర్డర్స్ వచ్చాయండి. మేము ఒక లూప్ లైన్ కేజీపురం మాడుగుల మండలంలో ఉన్నామండి. ఓఎన్డీసీ ద్వారా మేము ఈరోజు ఏపీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఓఎన్డీసీ ఆపరేట్ చేయడం ఈజీగా ఉంది మీకు? ఎంబీఏ చేసావా? అవును సార్. నేను ఒక 10,000 నుండి ఈరోజు నేనే ఓన్గా ఒక 10 మెంబర్స్కి వర్క్ ఇప్పిస్తున్నాను సార్. లాస్ట్ ఎంబీఏ ఏం చేసావమ్మా? ఎంబీఏ ఫైనాన్స్. ఫైనాన్స్ చేసావు. ఇప్పుడు ఆన్లైన్లో వర్క్ చేసి కూడా నేర్చుకున్నావా? నేనే అప్లోడ్ చేసుకున్నాను. ఓఎన్డీస్ మొత్తం నేనే ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఏపీ మొత్తం కూడా ఈరోజు స్ప్రెడ్ అయ్యింది సార్. డ్రైవ్ తీసుకున్నాను సార్. నేను అందరికీ బాగా ఒక అవగాహన అనేది వచ్చింది ఆన్లైన్. అదే కదమ్మా, జనరల్గా కూడా టెక్నాలజీ వస్తే ఈజీ అవుతుంది. శ్రీనిధి పొదుపు బ్యాంక్ ద్వారా తీసుకొని మేము కొంచెం అభివృద్ధి ఈ బొట్లు చేస్తున్నామా? వెరీ నైస్ అమ్మా. నా పేరు కృపమణి సార్. ఏలూరు జిల్లా సార్. మిల్లెట్స్ ఆర్గానిక్ మినిట్స్ చేస్తున్నామా? ఏ మాత్రం ఆపరేట్ చేస్తున్నామా? స్థాయి నుంచి 40 సంపాదిస్తున్నారు సార్ మహిళని. 40 స్థాయి నుంచి మహిళని స్థాయికి తీసుకెళ్ళారు సార్. వెరీ హ్యాపీ. బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా చేయాలి, చేద్దాం. చోటు నుంచి పని కల్పించే విధంగా మేము ఎదిగామంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. ఇంకా చేయాలి, చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరేంటమ్మా, ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంటా? మొత్తం అందరినీ గైడెన్స్ ఇచ్చేస్తున్నారా? ఓకే. దట్ విల్ వర్క్ ఇట్ అవుట్. బేసిక్ ట్రైనింగ్ సార్. ఇది యూనిట్ కాస్ట్ 21,700 రూపీస్ సార్. ఎన్ఎస్డబ్ల్యూసీ నామ్స్ ప్రకారం 25,000. ఇప్పుడు మొత్తం కలిసి ఎంతమంది చేస్తారు ట్రైనింగ్ మీరు? 1,02,000 మంది సార్. 1,02,000 ట్రైలరింగ్. అవును సార్. మెషిన్స్ కూడా పొజిషన్ చేస్తారు దాని తర్వాత? అవును. 1,02,000 మంది అవుతారు సార్. మనం ఇనిషియల్గా మీరు 15,000 అనేది అనుకుంటాం సార్. అంటే నెట్ ఇన్కమ్ దే షుడ్ గెట్ 15,000 సార్. బాగా నేర్చుకుంటారమ్మా? ఈ అమ్మాయి గతంలో వెరిఫై సార్ 2000 నుంచి పంపడం భారత్. 2002లో మన సెంటర్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు 18-20 సంవత్సరాలుగా నేను సొంతంగానే ట్రైనింగ్ ఇస్తున్నాను, ట్రైనింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్య బీసీ కార్పొరేషన్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ మళ్ళీ మీ ఆధ్వర్యంలో రీఓపెన్ చేశారు. నేను అప్లై చేస్తే నన్ను ట్రైనర్గా తీసుకున్నారు. నాకు వచ్చేసి మంత్లీ 30,000 నుంచి 50,000 ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా అంత ఆదాయము లబ్ధి పొందేలా. ఎంతమంది ట్రైనర్స్ పెట్టారు మీరు? ట్రైనర్స్ 1,00,000 మందికి 50 మందికి ఒకరిని పెట్టారు. సెంటర్ 60 సార్. చెప్పండి. రండి అడ్డు నలుగురు రండి. కొంచెం నువ్వు ఇట్రమ్మా అమ్మాయి రండి. రమ్మా. ఓకే అమ్మా. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చేస్తున్నాం.
ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? సార్ నా పేరు కల్పన సార్, కృష్ణా జిల్లా సార్, మచిలీపట్నం మండలం సార్, చిన్నాపురం సార్. ఇది గుర్రపు డెక్క సార్, కాలువల్లో చెరువుల్లో దొరికే గుర్రపు డెక్క సార్. అయితే లేపాక్షి వారు అస్సాం నుంచి 3 మెంబర్స్ని ట్రైనర్స్ తీసుకొచ్చారు సార్, మేడం రీటా మేడం సార్. అయితే ఇది వేస్ట్గా ఉండే వ్యర్థ పదార్థం సార్. అయితే దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు బ్యాగ్స్ అని తయారు చేస్తారా? ఎండబెట్టి దీన్ని ఇట్లా ఎండబెడతాం సార్. ఎండబెట్టిన తర్వాత ఇట్లా మనకి కావాల్సిన విధంగా థర్మాకోల్ షీట్స్ కట్ చేసుకుని మనకి ఏ విధంగా ఆ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అలా అల్లుకోవడం జరుగుతుంది సార్. గుడ్. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? అస్సాం. He is awarded Prime Minister's Master Craftsman Award, sir. Sir, I am Vishwa, sir, Managing Director, Lepakshi Handicrafts. ఇప్పుడు ఎంతవరకు చేయించగలిగారు? Sir, 40 people we have trained now, sir. Now we have tied up with National Institute of Design, sir, Amaravati. So they will be taking the scheme forward, sir, in terms of branding, packaging, and making the product export ready, sir. This is a lot of raw material is available in Andhra. Yes, sir. Which are all the various products you can make it? As of now, we are going for this also, as well as the next stall that we have is from the banana fiber. So, Banana fiber also important, coconut fiber also important. whatever is in excess becomes a fiber, and then how we can. The fiber how to convert, Yeah. So, sir, every year irrigation. please. Thank you, madam. Please. Thank you, madam. Very nice of you, madam. Thank you. నమస్తే సార్. ఎక్కడమ్మా ఏ ఊరు మీది? అనంతపురం జిల్లా సార్, కురుగుంట పాతకురుగుంట గ్రామం నుంచి వచ్చాను సార్. మన రాష్ట్రంలో బనానా కల్టివేషన్ ఎక్కువ ఉంది కదా సార్. ఇవి పంట పండిన తర్వాత ఈ స్టెమ్స్ అనేవి రైతులు పారేస్తారు కదా సార్. అలా పారేసిన దాంట్లో కూడా మేము ఒక మిషన్ ద్వారా ఇలా నార తీసి కలర్ డై చేసి ఇలా నార తీసేటప్పుడు ఇలా పల్ప్ అనేది వేసింది సార్. వేస్ట్ కొంచెం సిక్కిగా దీంతో కూడా మేము ఇలా పేపర్స్ అనేవి తయారు చేసి దీంతో మన ప్రామిసరీ నోట్స్, అదేవిధంగా విజిటింగ్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం సార్. మెయిన్ థింగ్ ఏమంటే సార్ శానిటరీ బ్యాగ్స్ సార్, లేడీస్కి చాలా యూజ్ అంటే ఇప్పుడు అంటే మామూలుగా ప్రైవేట్ వాడుతుంటారు. ఇదైతే మనం నేచురల్ ప్రోడక్ట్ కదా సార్. నేచురల్ ప్రొడక్ట్స్ దానివల్ల చాలా మంది లేట్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఇలా గర్భసించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి సార్. అందుకనేసి ఇవి మన దేశంలోనే మొదటిసారిగా చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫైబర్ నేషనల్ డిజైన్ సెంటర్ ఫ్రమ్ యూ, how many centers they are working, how to make it the best for export quality, and also practically utilization. You have to put it in Andhra. Banana, is surplus. this Coconut is also coconut is there, and also that weed is there. even gongura. I mean, we Gongura, try to do something from gongura fiber as well. Fiber, whatever. all fiber, how to use it. So we'll be working on this. I mean, these are already the initiatives that were student driven. Also, right now, like we got Kasar from Chittoor district. Some samples. So student had done If you can exploration engage that we- practical designers with your institute, with the students and all. We, students plus designers, Yeah. you have to involve both, then we can take it up Certainly, sir. in a scaling, then it will be easy. Definitely, I will, sir. We will work it out. Okay, ma, good. Thank you so much. I'm very happy. ఇప్పుడు ఎంతవరకు వచ్చారమ్మా మీరు? ఇప్పుడు చేస్తున్నాం సార్. కాదు, ఇప్పుడు ఎంతవరకు చేశారు? ప్రారంభించారా లేకపోతే ఎంతవరకు జరిగినాయా? అవన్నీ ఐటమ్స్ మార్కెటింగ్ ఎంతవరకు చేశారమ్మా మీరు? This marketing we have placed in Lepakshi Handicrafts, sir. ఎంతవరకు ఇప్పటికి? Getting good feedback, sir. for ఇవి టేబుల్ మీద పెట్టేది సార్. No, can you make it a product? Amnuda. Traceability and certification. Okay. Link it. Then traceability if you link, people will appreciate. Then they will come forward to purchase. Like a GI tag or something. GI tagging and also traceability, it is easy now. We have achieved that. We have to adopt it and also go for certification. Certification for organic. Sure, sir. Then they will be very happy to purchase. They will contribute money. Then branding, product perfection and branding. Work it out, let's see. కలిపిర్లని కోరుతున్నాం సార్. Emma?
ఇంకా కొంచెం ముందుకు పోలే ఉపాధి కల్పిల్లని. చేద్దామా, అన్నీ చేస్తాను. నేను అందుకే ఆలోచిస్తుందని చేద్దాం. డెఫినెట్గా చేస్తాం. మీరు ధైర్యంగా చేద్దాం. బాగా అలవాటు చేసుకోండి. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నంద్యాల జిల్లా సార్, నంద్యాలమ్మా గ్రామం సార్. పాప లోకేష్ బాబు గారి దగ్గర పనిచేస్తుంది సార్ 10 సంవత్సరాలుగా. నేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పవర్ ప్యాక్ ఎనర్జీ ఇస్తున్నారు అవర్ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళల విమర్శ కోసం, చిన్నారుల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. సంఘాలకు 1,826 కోట్ల 43 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోంది. చెక్ ను అందచేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులు అలాగే శారదాంబ, పిల్లి విజయ్ గారు చెక్ ను అందుకుంటున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. తర్వాత లక్షాధికారులకు సన్మాన కార్యక్రమం రావాల్సిందిగా మల్లికా భారతి గారిని కోరుతున్నాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో వారిని లక్షాధికారులుగా తీర్చి వారి అభివృద్ధికి పెద్దపీట వేసి 39,12,200 మంది లక్షాధికారులను తయారు చేయడానికి బాటలు వేసిన ముఖ్యమంత్రి గారు ఆ లక్షాధికారి మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి, వారి కాలు మీద వారు నిలబడి తామేంటో నలుగురికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఉన్నత స్థాయిగా మహిళలు నిలబడాలి అని అనుక్షణం అంటూ ఉంటారు. మహిళల అభివృద్ధి కోసం తపన పడేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. మల్లిక గారికి, భారతి గారికి తర్వాత స్త్రీ నిధి మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ నిధి ద్వారా 1,00,000 మంది మహిళలకు 1,000 కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి జీవనోపాధి రుణాలు అందించడం జరుగుతుంది. అధికారులు అలాగే లబ్ధిదారులు బంగారమ్మ కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. స్త్రీ నిధి ద్వారా 1,000 కోట్ల రుణాలు అందజేయడం జరుగుతుంది. స్త్రీ నిధి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అభివృద్ధి అవసరాలకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత చేనేత కార్మికులకు నూలు పంపిణీ కార్యక్రమం రోహిణి నారాయణమ్మ గారు నిరుపేదలైన చేనేత కార్మికులు 100 మందికి వారి చేతితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూలును అందించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించడం జరుగుతోంది. తర్వాత కాఫీ బుక్ టేబుల్ ఆవిష్కరణ కార్యక్రమం వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 100 మంది మహిళల విజయ గాథలను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. SHG మహిళల 100 సక్సెస్ఫుల్ స్టోరీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కాఫీ బుక్ టేబుల్ 100 మంది మహిళల విజయ గాథల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు.
పుస్తకంలో ఉన్నటువంటి మహిళల విజయ గాథలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 100 మంది మహిళల విజయ గాథ అంటే మామూలుగా లేదు. ఎంతో కష్టపడితే గాని ఒక ఉన్నతికి మహిళ తను అనుకున్నటువంటి స్థాయిలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి సక్సెస్ ను ఒక పుస్తక రూపంలో తీసుకురించారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి మహిళల గురించి అడిగి తెలుసుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ప్రకృతి వ్యవసాయ మహిళలకు సత్కార కార్యక్రమం అధికారులు లబ్ధిదారులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ అమూల్య సంతోషమ్మ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు రైతు సాధికారత సంస్థ ద్వారా సహాయక సంఘంలోని మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇప్పించి వారు ఆచరణీయ పద్ధతులు అవలంబించేలా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,37,000 ఎకరాలలో 10,68,000 రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లక్షాధికారులుగా ఎదిగిన మన మహిళా సంఘ సభ్యులను చిరు సత్కారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ధన్యవాదాలు. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదిక నుండి ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. దాని యొక్క బ్రోచర్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. Thank you, sir. I request Mr. Richard from London. Please come forward. ONDC నందితా శర్మ గారిని ONDC ద్వారా 3 లక్షలకు పైగా SHG ఉత్పత్తులను ఆన్లైన్ లో అమ్మడం ద్వారా 5 కోట్ల రూపాయల లావాదేవీలు సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గిన్నీస్ రికార్డ్ మరియు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ద్వారా 3 రికార్డులు మొత్తం 4 రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు అందించడం జరుగుతుంది. నందితా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. Okay. Yes, sir. Yes, sir. Okay. Sir, you can decide. Have you been? Okay, good. You can. Roll up chain. Roll up chain. Why did you get it? $3.4 lakh orders, sir. 5.13 crores transacted. 5.13 crores, sir. Transacted. Worth value, 3 sir. lakh orders. 3 lakh orders. 1 week లో వచ్చేసి 1 lakh 1 week. After 4 records. ఏమేమి వచ్చాయి? Guinness record. మనం 10,000 members కి e-commerce మీద ట్రైన్ చేస్తాం, sir. Very nice. Thank you. Most users in an e-business video lesson. Very happy, proud of you. Yes, it's a Our great people have done. It's a great achievement. Well done to everyone. Very nice. Guinness Book Excellent. of Excellent. World Record. Good gesture. Thank you, sir. Thank you, Mr. Richard. Please come.
I request Mr. Christopher from America. Please come forward. What is the World records. ఇది కూడా మనకే సార్, అంటే వరల్డ్ రికార్డ్ యూనియన్లో ఒక ఉమెన్ రమ్మనండి. The Lord says, Pradesh has not created ripples, sir. It has created waves. And these waves have gone cross borders of states, where we are asked from multiple states, how is Andhra Pradesh doing it? How are they transforming the state of Andhra Pradesh via the women of Andhra Pradesh? And honestly, I don't know what the secret sauce is. I think it could be the administration, it could be the government, it could definitely be the women of Andhra Pradesh. But I know for sure this is not a movement, it's a revolution. Thank you so much for inspiring for the rest of the country also to have a model state like Andhra Pradesh. Dhanyavadalu, sir. thank you, madam. Thank you so much, Eddie. So, ONDC is Open Network for Digital Commerce. It is a Government of India initiative to make e-commerce easily accessible for across country, for population scale, so that it's in very simple ways we are able to access large markets which are beyond our physical vicinity. So different states, different countries, even exports. So it's trying to make it very, very simple, just like UPI made it simple for payments. So thank you so much for this opportunity, and thank you so much the government of Andhra Pradesh for letting us be here. Thank you. Thank you. Thank you, Nandita Sharma. తర్వాత ప్రేరణ సఖి పిఎస్ వారికి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమం సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. శిరీష్ గారిని నూర్జహాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పట్టణ స్వయం సహాయక సంఘాలలో నుండి జిల్లాకు 4 చొప్పున వంద మంది మహిళలు అత్యుత్తమ స్థాయిలో అత్యధిక టర్నోవర్తో వ్యాపారాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి మహిళలను ప్రేరణ సఖులుగా గుర్తించడమైనది. వారిలో మన ప్రకాశం జిల్లా నుండి 4 గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ, అలాగే సన్మానం, చెక్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. తర్వాత మెప్మా ద్వారా 645,52 రూపాయల ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ చెక్ పంపిణీ కార్యక్రమం, జంబో చెక్ ను లబ్ధిదారులు భారతి, ఉషారాణి పాల్గొంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు 645,52 రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందించి సంఘ మహిళలకు నూతన జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికోన్నతి సాధించడం కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. తర్వాత హోమ్ ట్రయాంగిల్ యాప్ ఆవిష్కరణ, ప్లకార్డు ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. పట్టణాలలో ఎక్కువ మంది సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడుతున్నారు. మరి వారి కోసం పట్టణాలలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కామర్స్ ద్వారా మార్కెట్ను విస్తృతపరిచి వారి తలసరి ఆదాయం పెంచడానికి మెప్మా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోమ్ ట్రయాంగిల్ ఆవిష్కరిస్తున్నారు. We are across India, Andhra Pradesh. During the floods, we got lost. Yeah. Sir, this is also your idea only, sir. Yes. Yeah. Like urban company, Home Triangle is Bangalore based, sir, South Indian based. Yeah, We I are remember. across India, sir. Around 22 cities. About Daily we are 18,550 service providers are getting benefited Onboarded. in this, sir. Now, how many people are there in Andhra? Andhra 18,000. We have been, This is the on the start. request. We have just started 15 days back. We have completed 8 to 9,000 of onboard done. So we are in the process of completing the rest. You have to It's complete. the first phase. Even you can make it not only services,
outsourcing services of house cleaning, 1-to-1. Yes, sir. You are having only plumbing, carpentry, all these things. We have Yes, some more gardening. we have everything, sir. To start with, we have started. We are 8-9 services only. Our app supports 76 services. That's very nice. Yes. Then we will work it out. Okay, good. Thank you, sir. Thank you. Thank you. తర్వాత పిఎం విశ్వకర్మ సంప్రదాయ కళాకారులకు మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నారు. మరి ఇప్పుడు దానికి సంబంధించి మహిళా లబ్ధిదారులకు 9,98,00,000 రూపాయలు అందజేయబడుతోంది. రమాదేవి గారిని, సుభద్రమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇది వారికి ఆధునిక సాంకేతికతను అందించడానికి, ఉత్పాదకతను పెంచడానికి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు, మన వారసత్వాన్ని పరిరక్షించడానికి, సమాజాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలండి. తర్వాత వీడియో లాంచ్ కార్యక్రమం ఆసక్తి గల వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్యమ మిత్రత మరియు ఔత్సాహిక వ్యాపారవేత్తల అభివృద్ధి కార్యక్రమం ఈఎస్డిపి ఉపాధి అవకాశాలను పెంచడానికి, రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ర్యాంప్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మహిళలు మరియు యువతకి గొప్ప అవకాశం. ప్రతి ఔత్సాహిక వ్యాపారవేత్త విజయాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, వనరులు, మార్గదర్శకత్వం అందించడమే దీని లక్ష్యం. రాబోయే 2 ఏళ్లలో 2,000కి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు 12 జిల్లాల్లో 100 శిబిరాలు ప్రారంభించబడనున్నాయి. అందులో 25 శిబిరాలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటవుతున్నాయి. వ్యాపార ప్రణాళిక నుండి మార్కెటింగ్ వరకు, ఆర్థిక నిర్వహణ నుండి నాయకత్వ లక్షణాల వరకు ఈఎస్డిపి పూర్తి స్థాయిలో సహాయపడుతుంది. మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఇంట్లో ఒకరు ఆర్థికంగా స్వయం సిద్ధంగా మారేలా చేయడం ఈ ప్రాజెక్ట్ ధ్యేయం. మహిళా సాధికారతే కుటుంబాలకు నిజమైన బలం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దృఢమైన పునాది. ధన్యవాదాలండి. తర్వాత గ్రాట్యుటీ అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి గ్రాట్యుటీ ఇప్పటిదాకా లేదు. ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో ఇస్తామని, గ్రాట్యుటీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేణుకాదేవి గారు, లక్ష్మి గారు, వెంకటరత్నం గారు, కుమారి గారు. దాన్ని ఇప్పుడు జీవో ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. నిజంగా ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. 1,79,000 నుంచి 2,32,000 వరకు అంగన్వాడీ వర్కర్లకు, అలాగే 1,09,000 నుంచి 1,41,000 వరకు అంగన్వాడీ హెల్పర్లకు లబ్ధి అనేది గ్రాట్యుటీ రూపంలో ఇది చేకూరబోతోంది. ఇది ఒక అద్భుత, ఒక అపూర్వ, ఒక అద్వితీయ ఘట్టం. గట్టిగా కడతాళ ధ్వనులండి. దీని ద్వారా సంవత్సరానికి 17,73,00,000 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ బి రాజకుమారి ఐపీఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రత్యేకంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పెట్టుకునేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభిస్తున్నారు. తులసిరామ్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత, విధాత, స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు, చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు. మౌనిక గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు, పోలీసుల అత్యవసర సేవల కొరకు
సత్వరమే బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా, ఒక ధైర్యం. శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. మహిళల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంరక్షణ కోసం 13 ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్. దీనిలో ఇంపార్టెంట్ SOS యాప్, అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే గనక 3 times ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ 5 to 7 minutes లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళ రెస్క్యూ చేస్తారు సార్. దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ 112నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు 1 stop సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్. ఇమ్మీడియట్ గా పోలీస్ అక్కడికి వస్తారు. అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది AI ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా AI ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్ కి, అదేవిధంగా పేరెంట్స్ కి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అందరికీ కూడా చేరిపోతుంది సార్. పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేస్తారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్. దీనికి AP సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేశాం సార్. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒకసారి షేక్ చేసేనా ఇది ఒకసారి SOS రేస్ చేసాం సార్. ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది సార్. లేదు వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. షేక్ చేసినా కూడా పోలీస్ 3 times షేక్ చేస్తే పోలీస్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు. చెక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ, EBC అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది. మరి ఈ పథకం 2020 వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ. తెలుగు ప్రాజెక్ట్ 25 years అయింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గుడ్. రండి. మనం ఇప్పుడంతా వీక్షిస్తున్నాము. రామ్మా. రాష్ట్రంలోని బీసీ, EBC మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది. ఈ పథకం కింద 224 కోట్ల 15 లక్షల రూపాయలతో 1,02,832 మంది మహిళలకు
బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం. ధన్యవాదాలండి. తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహిళల ఉన్నతి కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళల ప్రగతి కోసం, మహిళా సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జరుగుతున్న సత్కార కార్యక్రమం. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేశారు. దాన్ని ట్రేసబుల్ పెట్టండి, దాని డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. కరీమా చూడండి. చూడమ్మా. మన టీడీపీ సార్. ఇప్పుడు వావుజీని ఇప్పుడు మినిస్టర్ అదే నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వావుజీని అని ఓఎన్డీసీతో పార్ట్నర్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు. ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం సార్. టైం ఇవ్వండి సార్. సార్ తిను అర్చనా జాజు గారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ వీవర్స్ కి. తను స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ప్లస్ షీఈ్ బయింగ్ బ్యాక్ ద ప్రోడక్ట్ ఆల్సో సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. తెలుసు మనకు. రికార్డ్ చేసే యాప్ వెళ్ళలేదు సార్. వావుజీని యాప్ గవర్నమెంట్ ఫుల్ కోఆపరేట్ చేసేది సార్. ఎంత కమిషన్ అంతా వేవ్ ఆఫ్ చేసేది సార్ ఎస్ఎస్జీ కోసం. థ్యాంక్ యూ మా. వెల్ డన్. థ్యాంక్ యూ. ఒకరిని రమ్మని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు రమ్మని పట్టుకోమ్మా. తీసుకో. ఓకే మ్యామ్, మీరు వెళ్ళండి. రండి వాళ్ళు రమ్మ. Okay, good. And we also have 3 medals to present you with. Sorry about that. 3 World Record Junior medals as well. 3 medals. To go along with your achievement. Yeah, వాళ్ళనే రమ్మనండి. ముగ్గురు రండి. It is your achievement. అటు చూడమ్మ. ఇట్రా. అటు చూడండి, ముగ్గురు అటు చూడండి. అటు చూడండి. ఓకే మా, గుడ్. కంగ్రాచులేషన్స్. బాగా చేశారు. ఎక్సలెంట్. వెరీ నైస్. గుడ్ థింగ్. థ్యాంక్ యూ. సార్ మీకు రండి. థ్యాంక్ యూ మిస్టర్ కృష్ణపూర్. నరేంద్ర శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్. Good come.